మొన్న తిరుపతి మోహన్ బాబు యూనివర్సిటీలో జరిగినటువంటి ఘటన, యూనివర్సిటీకి సంబంధించిన ఘటన. తిరుపతిలో ఓ మహానగరం, ఆధ్యాత్మిక నగరం, కలెక్టరేట్ దగ్గర పట్టపగలు ఇద్దరు విద్యార్థుల్ని బౌన్సర్స్ అనబడే రౌడీలు వచ్చి, మోహన్ బాబు యూనివర్సిటీ రౌడీలు వచ్చి అబ్డక్ట్ చేసి, కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయి దారుణంగా కొట్టి హింసించి చచ్చిపోయి ఉండేవాళ్ళు చంపాలనే ప్రయత్నంతో. ఈ లోపల పోలీసు వేగంగా కదిలింది కాబట్టి సకాలంలో వాళ్ళని విడిపించుకొని రాగలిగారు. లేకుంటే వాళ్ళ ప్రాణాలకు కూడా ప్రమాదం ఏర్పడి ఉండేదే. ఇటువంటి ఒక అరాచక పరిపాలన ఇంతకుముందు మన రాష్ట్రంలో ఎప్పుడూ లేదు. ఆంధ్రప్రదేశ్ మరో బీహార్ లాగా మారిపోతున్నది అని చెప్పడానికి ఇది నిదర్శనం. అందుకని రూల్ ఆఫ్ లాని ఎస్టాబ్లిష్ చేయకపోతే రాష్ట్రంలో ప్రజలకి శాంతి భద్రతలు ఉండవు. ప్రభుత్వం ఆ విషయంలో స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలి చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఆ మోహన్ బాబు యూనివర్సిటీలో జరిగేటువంటి దారుణాలు, ఘోరాలు అన్నీ కాదు. అది ఒక సేవా సంస్థ కింద, నో ప్రాఫిట్ నో లాస్ సంస్థ కింద, ట్రస్ట్ కింద రిజిస్టర్ చేసుకొని కోట్ల రూపాయలు తల్లిదండ్రుల నుంచి అక్రమంగా వసూలు చేస్తున్నారు. హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు 26 లక్షలు అదనంగా వసూలు చేశారు తల్లిదండ్రుల నుంచి, వాటిని వెనక్కి ఇచ్చామంటే లెక్క చేయకుండా దాన్ని అమలు చేయలే. చివరికి 15 కోట్లు వాళ్ళ మీద ఫైన్ వేశారు, అది కట్టలేదు. ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం 40,000 వసూలు చేస్తున్నారు. నిన్న ఆ యూనివర్సిటీలోనే ఒక ఇంజనీరింగ్ విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. లోపల విద్యార్థుల మీద వేధింపులు, ఆడపిల్లలని లేదు, మగవాళ్ళని లేదు, వేధింపులు అనేక రకాలుగా. బస్సు ఎక్కితే వేధింపులే, అన్నం దగ్గర వేధింపులే, చదువు దగ్గర వేధింపులే, కాలేజీ లోపల క్యాంపస్లో ఉన్న వేధింపులే. తల్లిదండ్రులే బిక్క చచ్చిపోతున్నారు. ఈ రకంగా దారుణంగా వంచి దోపిడీ చేస్తూ ఇప్పుడు దాన్ని ప్రశ్నించినందుకు విద్యార్థి సంఘ నాయకుల మీద దౌర్జన్యం చేస్తారా? ఏంటి మీ చేతిలో ఉందా చట్టం? మీదే రాజ్యం. ఇష్టానుసారం రౌడీలు. ఎవరో బౌన్సర్లు. ఈ బౌన్సర్లని యూనివర్సిటీలో ఎలా అలౌ చేస్తారు? యూనివర్సిటీలా లేకపోతే అవి రౌడీల కేంద్రాలా, నిలయాలా అని చెప్పి అడుగుతున్నాం. ఈ సంస్కృతిని సినిమాల్లో విలన్ కావచ్చు మోహన్ బాబు, నిజ జీవితంలో విలన్లాగా ప్రవర్తిస్తే ప్రజలు ఊరుకోరు. ఆయన గుణపాఠం నేర్పించి తీరుతారు ప్రజలు. అందుకని ఇప్పటికైనా వాళ్ళు తెలివి తెచ్చుకొని చేసిన తప్పును సరిదిద్దుకొని, మోహన్ బాబు, విష్ణు నెంబర్ 2, 3 కింద కేసులు బుక్ అయ్యి ఉన్నాయి. వినోద్ అని అతని మీద, సతీష్ అని అతని మీద, వాళ్ళ పిఆర్ఓ సతీష్ మీద కేసు బుక్ అయ్యింది. వెంటనే వాళ్ళని అరెస్ట్ చేస్తారా లేదా మేము డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళని అరెస్ట్ చేసి ప్రజల ముందు దోషులుగా నిలబెట్టాలి. ఇలాంటి వాళ్ళు సభ్య సమాజంలో, నాగరిక సమాజంలో జీవించేటువంటి హక్కు లేదు, వాళ్ళకి నివసించే హక్కు లేదు, తీసుకుపోయి అడవుల్లో పడేసేయాలి. ఇలాంటి వాళ్ళు విద్యార్థుల మీద వాళ్ళ క్రూరత్వాన్ని చాటేది. దారుణంగా కొట్టారు అసలు విద్యార్థి నాయకులు. పైగా వాళ్ళ మీద ఎదురు కేసులు, వాళ్ళని అప్రతిష్ట పాలు చేయటానికి తప్పుడు కేసులు బనాయించి చంద్రగిరి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి వచ్చి వాళ్ళకి కిడ్నాప్ చేసుకొని వెళ్తారు. అంటే కిడ్నాప్ చేయటానికి దాన్ని ఏమంటాం, ఒక ప్రిటెక్స్ట్, దానికి లాబీ, ఒక ఎల్బీ సృష్టించుకోవడానికి కేసు పెట్టి వచ్చి కిడ్నాప్ చేసుకొని వెళ్తున్నారు అనమాట. ఏమిటిది? అందుకని ఈ యూనివర్సిటీని వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకొని దానిలో జరిగే ఘోరాలు, నేరాలు అన్నిటి మీద ఒక న్యాయ విచారణ జరిపించాలి. ఒక ప్రత్యేకమైనటువంటి విచారణ కమిటీని వేసి ఆ యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము వామపక్ష పార్టీలందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే అప్పలరాజు మన